అంటే దీని అర్థం ధ్రువ్ ఇదంతా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు అనమాట. అందుకే వాళ్ళ బాస్ మళ్ళీ ఇంటికి పోలీసులు పంపారు. అయ్యుండొచ్చు, కానీ ధ్రువ్ ఇలా దాక్కోకుండా ఉండాల్సింది. ఇలా దాక్కుంటే ఇంకా పెద్ద నేరం చేస్తున్నట్టు అవుతుంది. ఉన్నతి, నువ్వు ప్లీజ్ తనకు ఒకసారి కాల్ చేయి అండ్ తనకి చెప్పు వెంటనే ఇంటికి వచ్చే. మరి నాకు తెలుసు ధ్రువ్ నీ ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. అలాగే వదినా. స్పీకర్లో పెట్టి చేయి ఉన్నతి. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో మేము అందరం వినాలనుకుంటున్నాం. స్విచ్డ్ ఆఫ్ వస్తోంది ఫోన్. ఒకవేళ తను వేరే నెంబర్ నుంచి ఎవరిని కాల్ చేస్తే ప్లీజ్ నాకు చెప్పు. అమ్మా, ధ్రువ్ ఇప్పుడు భయపడుతున్నాడు. తను అందుకే దాక్కున్నాడు. కానీ తను బయటకు వచ్చి తీరాలి. రేఖకి వీరు మీద అనుమానం ఉంది. ఈ ఐడియా పనిచేస్తే చాలు. ఈ అనుమానం నిజమో కాదో నేను తెలుసుకోవాలి. వీరు టైంకొస్తే అంతే చాలు. నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని ప్రకారం వీరు ఈ టైంకి ఇటువైపుగానే వస్తాడు. వాకింగ్ అయిపోయిందా? మిమ్మల్ని రేఖ సూర్యవంశీ ఇంకా రోహిత్ కుమార్ల కిడ్నాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు సార్? చూడండి, మా దగ్గర మీకు విరుద్ధంగా సాక్ష్యం ఉంది. కిడ్నాపింగ్లో మీ ప్రమేయం ఉందని. ఏంటది? ఏంటా సాక్ష్యం? చూడండి, ఆ ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, అతను మీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు. అతనే చెప్పాడు కిడ్నాపింగ్ చేయమని మీరే డబ్బులు ఇచ్చారట. చూడండి, నాకు దీని గురించి అసలు ఏమీ తెలీదు. అయినా ఆ ఆటో అతను ముందు వేరే వాళ్ళ పేరు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ మనిషి మాటి మాటికి వాంగ్మూలం మారిస్తే మీరు అతని మాటలు నమ్మేసి నన్ను అరెస్ట్ చేస్తారా? ఇలా ఎక్కడైనా జరుగుతుందా ఏంటిది? ఏం పర్లేదు, మా దగ్గర ఇంకో సాక్ష్యం ఉంది. నేను నమ్మను. నేను అసలు ఒప్పుకోను. మీరు ముందొచ్చిన బండెక్కండి, మీకు అన్ని గుర్తు చేస్తాయేమో. ఓరి భగవంతుడా, చూస్తుంటే మా చిత్తులు మరి అమ్మ తనను తాను కాపాడుకోవడానికి ఈరోజు నన్ను బలి చేసేలా ఉంది. పోలీసులకు నా పేరు మా అమ్మే చెప్పుంటుంది. పదండి, అసలే మీ దగ్గర ఎక్కువ టైం లేదు. టైం కూడా చాలా అయిపోయింది. పదండి. సరే సరే, నేను చెప్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఈ కిడ్నాపింగ్లో ఏ వ్యక్తి ప్రమేయం ఉందో ఆ వ్యక్తి పేరు రోహిత్ కుమార్. ఏంటి? అవునండి, ఆ మనిషి మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి వింత వింత గొడవలు అవుతున్నాయి. ఓ గాడ్, ఇతను నా పేరే చెప్తున్నాడు. బహుశా ఇందులో వీరుకి ఎలాంటి సంబంధం లేదేమో. ఒకవేళ ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఇరుక్కుంటాను. మీరు పని చేయండి, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. స్టేట్మెంట్ నేను ఇస్తాను అతని మీద. ఆయన దాచడానికి నా దగ్గర ఏమీ లేదు. పదండి, నేను వస్తాను మీతో పాటు పోలీస్ స్టేషన్కి. పదండి. అరే ఆగండి, స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా, ఇక మీదట విచారణ అంతా దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత విచారణ మేము రోహిత్ కుమార్నే అడుగుతాం. కానీ విచారణకు అవసరం పడితే గనక నేను మళ్ళీ వస్తాను. కానీ తెగ సంబరపడిపోకు, నీ మీద ఇంకా అనుమానం పోలేదు. అర్థమైందా? నేను శైలజ సూర్యవంశీ లాంటి జిత్తులు మారినక్క కొడుకుని. సరిగ్గా మా అమ్మ చెప్పినట్టు ఎప్పుడూ సిద్ధంగా ఉండి తీరాలి. అందుకే ఎప్పుడైతే నా చూపు నీ మొబైల్ స్క్రీన్ సేవర్ మీద పడిందో అప్పుడే నాకు అర్థమైపోయింది పోలీస్ వేషంలో వచ్చింది నువ్వే అని. కానీ దాని అర్థమైతే ఒకటే, నేను కూడా అనుమానపు పరిధిలో ఉన్నానన్నమాట. మేము ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ప్రస్తుతానికి వాకింగే కదా వచ్చింది, వాక్ చేస్తాను. విరాజ్, నేను చెప్పేది విను. మరోలా అయ్యుండొచ్చు కదా. ధ్రువ్ వాళ్ళ బాస్ ఏమైనా గేమ్స్ ఆడుతున్నాడేమో, ఈ డబ్బు మొత్తం అతనిదేనేమో, దాచమని ధ్రువ్కి ఇచ్చాడేమో. ఇప్పుడేమో ధ్రువ్ని ఇరికించడానికి అతనే పోలీసులు పంపించాడేమో కదా. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. నా ఉద్దేశం, ధ్రువ్ ఒక ఆనెస్ట్ ఎంప్లాయీ అండ్ అతని బాస్ అవినీతి చేస్తుంటాడు కదా. రేఖ, ప్లీజ్ శాంతించు. నేను చెప్పేది విను. చూడు,
నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని అలాగే కొలీగ్ని కూడా. ఇట్స్ మై డ్యూటీ. నువ్వు ఎప్పుడైనా రాంగ్ డిసిజన్లో వెళ్తే నేను సర్చ్ చేయాలి నిన్ను. ప్రస్తుతం నువ్వు నీ మైండ్ కంటే నీ మనసు మాటే ఎక్కువ వింటున్నావు. సరే విను, ఆ వీడియోని మన ఇద్దరం కలిసి చూసాం కదా, అందులో చాలా స్పష్టంగా ఉంది వేరే తన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. పైగా పోలీసులు అండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అందరూ దీని గురించి విచారణ చేస్తున్నారు. చూడు రేఖ, నాకు తెలుసు ధ్రువ్ నీ తమ్ముడు, ఇది నమ్మటం నీకు చాలా కష్టమే తను ఏదైనా తప్పు పని చేశాడని. ఈవెన్ ధ్రువ్ నాకు కూడా తమ్ముడు లాంటివాడే. కానీ నీకు తెలుసా ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటో? మన ఇద్దరం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే మనం తనకి హెల్ప్ చేయగలము. నువ్వు చెప్పేది నిజమే విరాజ్. థ్యాంక్ యూ నాకు గుర్తు చేసినందుకు. నువ్వు ధ్రువ్ లొకేషన్ ట్రాక్ చేసావా? తన లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో తెలిసిందా నీకు? లేదు రేఖ, తన లాస్ట్ లొకేషన్ వాళ్ళ ఇంటిదే చూపిస్తుంది. మేబీ తను ఫోన్ ఆఫ్ చేశాడేమో. ఇప్పుడు మనకి అతని కొత్త లొకేషన్ తెలియాలి అంటే అతను ముందు ఫోన్ ఆన్ చేసి ఎవరికైనా కాంటాక్ట్ చేసినప్పుడే. ఐఎమ్ సారీ రేఖ. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ధ్రువ్? సరే రేఖ విను, మనము రాఘవ్ హెల్ప్ తీసుకుందాము అనుకుంటున్నాను. అంటే అతను చాలా బిజినెస్ మ్యాన్ కదా, అతనికి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. మనకి హెల్ప్ అవుతుందేమో. అప్పుడు మనం ధ్రువ్ ఇంకా తొందరగా వెతుకోవచ్చు హా, కదా. మనం ఇలా చెయ్యొచ్చు. ఆ, నేను రాఘవ్తో మాట్లాడతాను. అయినా ధ్రువ్ ఇలా దాక్కోవడం కరెక్ట్ ఏమి ఆ, కాదు. ఫోన్ చెయ్యి చెయ్యి. వద్దు విరాజ్, ఒకవేళ దీనికి ఆపోజిట్ గా జరిగితేనో? అంటే ధ్రువ్ నా తమ్ముడు మాత్రమే కాదు, ఆయన గారాల పట్టి ప్రెగ్నెంట్ చెల్లి భర్త కూడా. ఈ విషయం తెలిసి ఆయన ఉన్నతి మీద దిగులతో ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. పోలీసులు తనని వెతుకుతున్నారు అత్తయ్య. ఏంటి నువ్వేమన్నావు? ధ్రువ్ లంచం తీసుకున్నాడు అండ్ పోలీసులు తన కోసం వెతుకుతున్నారా? రాఘవ, నువ్వు ఇప్పుడు ఏదైతే విన్నావో అది పూర్తిగా నిజం కాదు. ఉండు, నేను నీకు అర్థం అయ్యేలా చెప్తాను. చెప్పడానికి ఇంకేముంది అత్తయ్య? నేను చాలా క్లియర్గా విన్నాను. ధ్రువ్ లంచం తీసుకున్నాడు, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని. నేను విన్నది కరెక్టే కదా? నేను విన్నది కరెక్టా కాదా చెప్పు. అవునన్నయ్య, మీరు విన్నదంతా నిజమే. మొత్తం ఫ్యామిలీ అంతా మోసగాళ్లే. అక్క ఎలాగో తమ్ముడు అలాగే. అవకాశం రాగానే వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళ అమాయకపు మొహాలు చూసి ఎవరు కనీసం అనుకోరు వీళ్ళ మనసులో ఎంత చెడు ఉందో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకు ధ్రువ్తో అనవసరంగా పెళ్లి చేశాను. నీ మొండి పట్టు కారణంగానే నేను ఆ రోజు ఆ పెళ్లిని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరి కారణంగా మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయేలా ఉన్నాయి. అన్నయ్య ప్లీజ్ శాంతించు. ఇందులో ధ్రువ్ తప్పేమీ లేదన్నయ్య. అలాగా అయితే తను చేసిన తప్పుకి ఎవరిని నిందించాలనుకుంటున్నావు నువ్వు? నువ్వా లేక నీ కుటుంబాన్నా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ధ్రువ్ డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంత నీచానికి దిగజారిపోయాడా? అతను నీ గురించి ఆలోచించలేదు, ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు, పుట్టిపోయే బిడ్డ గురించి కూడా ఆలోచించలేదు. అరే డబ్బులే కావాలనుకుంటే నాకు చెప్పుండొచ్చు కదా. నేను ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీస్లో జాయిన్ అవ్వు, నాతో పనిచేయని. కానీ ఎక్కడ తనకి తన అక్కకి ఎప్పుడు విలువలు మధ్యలో అడ్డొచ్చేస్తుంటాయి. మరి లంచం తీసుకునేటప్పుడు ఆ విలువలు ఏమైపోయాయి? అన్నయ్య ప్లీజ్, నాకు నీ హెల్ప్ కావాలన్నయ్య. జరిగిందేదో జరిగిపోయింది, దాన్నైతే మార్చలేం కదా. ఎలాంటి వాడైనా తను నా భర్త అన్నయ్య, నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి. అన్నయ్య ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యన్నయ్య. ఏంటి అన్నయ్య నీకు హెల్ప్ చేయాలా? నీకేమన్నా స్క్రూ లూజ్ అయిందా? యాక్చువల్లీ నువ్వు నాకు చెప్పాలి తను ఎక్కడున్నాడు. నేను వెళ్ళి అతన్ని బయటికి తీసుకొచ్చి చేసిన దానికి శిక్ష పడేలా చేస్తా. వద్దన్నయ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా ముందు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవాడు. ఆత్మగౌరవం, స్వయం కృషి అని. 2 రాళ్లు సంపాదించాల్సి వచ్చేసరికి పొగ మొత్తం దిగిపోయిందా?